గారి వారి తండ్రి గారు ఉభయ వేదాంతకులు. ఇట్లాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళను చాలా మంది తయారు చేసిన వాళ్ళు అన్నమాట. ఇట్లా గురువర్యులు, ఆచార్యవర్యులు వారి స్పీచ్ అంటే వ్యాఖ్యానాన్ని ఒకసారి మనం శ్రవణం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇది మన మార్గడి తింగడి మది వినేదనన్నాడాలనే మొదటి పాఠం యొక్క ఉపన్యాసం అండి. ఇది దొరికింది కనుక ఈ లింకుని ప్రారంభించవలసిందిగా శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారి యొక్క ఆడియో లింకు ప్రారంభించవలసిందిగా మన శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీమాన్ ప్రసన్న కృష్ణ గారి దంపతులను మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రధాన అర్చక స్వామి వారు శ్రీమాన్ రాఘవ స్వామి వారు, అదేవిధంగా కమిటీ గోదాగోష్ఠి అని క్రమశిక్షణతో గోదాగోష్ఠిని నడుపుతున్నటువంటి శ్రీమాన్ యాదగిరిరావు అన్నయ్య గారి దంపతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఒక్క నిమిషం వరకు విందాం. వాళ్ళు సంపన్నమైనటువంటి వారు మీరు చాలా చిన్న ప్రాయంలో ఉండేటువంటి పాపలు. అనగా ఈ పాపలందరూ కూడా పరమాత్మతో ఆడుకునేవారే, పరమాత్మతో కూడా ఆడుకునేటువంటి వారే. అలాంటి పాపలను చూసి పిలుస్తూ ఉన్నారు. ఆ పాపలు కావాలి, వారు వస్తే వారి వెంట పరమాత్మ తిరుగాడితో వస్తారని ఆయన నాకు కట్టుకోవచ్చు. అర్థమైతే దృష్టి పడాలి అంటారు, మానవుంటారు. ఏమయ్యా అందరూ విడిచిపెట్టి నన్ను పిలిచేమంటారా దృష్టి కావాలంటూ ఉన్నాయి అంటే భగవంతుడా నీ దృష్టి కావాలి అంటూ నీవు నిరంతర స్వాతంత్ర్యం నీవి. ఒకప్పుడు కాగవచ్చు, ఒకప్పుడు కాగలేకపోవచ్చు నీవు. కానీ నీ కోసం ఫోటో తీయమండి. పట్టుకోండి. వారి గురించి నీవు చెప్తారా కదా, నీవు తప్పకుండా ఉంటామని వారి గురించి కోరుకుంటున్నాను అన్నారు ఆయన. నన్ను ప్రత్యక్షించి ఎంతో చెయ్యవయ్యా.